హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన డే రొటీన్ ఇంకేముంటుందండి, ఇలా అంట్లు కడుక్కోవటం, బట్టలు ఉతుక్కోవటం, కసువులు ఊడ్చుకోవటం, బట్టలు తుడుచుకోవటం, వంట చేసుకోవటం, ఇదే కదా మన డైలీ రొటీను. ఈరోజైతే అంట్లు కొన్ని ఎక్కువగానే ఉండయి. నైట్ అంట్లు ఉన్నాయి, టిఫిన్ తిన్న అంట్లు ఉన్నాయి. ఇంక ఈ అంట్లన్నీ కలిపి ఒకేసారి కడిగేస్తున్నాను. చేనికి తీసుకెళ్ళే కొన్ని బిందెలు, మంచినీళ్ళ చెంబులు ఇంకా అవి కూడా కడిగేస్తున్నాను. పత్తి తీయటం అయితే అయిపోయింది, ఇంకా అందుకని వాటిని కూడా నీట్గా కడుగుతున్నాను. ఇప్పుడు నేను చిన్న బిందె కడుగుతున్నాను కదా, ఈ బిందె అయితే నేను చేనికి తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇవ్వటానికి వాడతాను. ఇప్పుడు అందరం క్యాన్ నీళ్ళే కదండి వాడుతుంది, క్యాన్తో వాటర్ తీసుకెళ్తాము. ఆ క్యాన్ మోసి వాటర్ ఇవ్వాలంటే కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్క కూలి వాళ్ళకి ఇవ్వాలా, పట్టె పట్టె తిరిగి ఇవ్వాలి కదా. అందుకని క్యాన్తో వాటర్ ఇవ్వాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న బిందె తీసుకెళ్ళి ఈ బిందెలో వాటర్ ఉంచుకొని ఇంకా అందరికి మంచినీళ్ళు అయితే ఇస్తాను. ఈ బిందెని మాత్రం ఇంకా చేలో కూలోళ్ళకు మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రమే వాడతాను. ఈ బిందె మాకు గేదెలు ఉన్నప్పుడు కేంద్రంలో పాలు పోస్తాం కదా, అప్పుడైతే వాళ్ళు ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి ఈ బిందెని ఇలా మంచినీళ్ళకి వాడుతున్నాను. మా పిల్లలైతేనేమో పొలేరమ్మకి నీళ్లు పోస్తాం కదా, ఇంకా నీళ్లు పోసేటప్పుడు పిల్లలు ఈ చిన్న బిందెతో నీళ్లు తీసుకెళ్ళి నీళ్లు పోస్తూ ఉంటారు. అంట్లు కూడా అన్నీ ఒకేసారి రుద్ది కడగకుండా కొన్ని అంట్లు రుద్ది తర్వాత ఇంక ఇదిగోండి వాటర్తో ఇలా కడుగుతూ ఉంటాను. ఇలా కడిగామనుకోండి మనకి ఎన్ని అంట్లు రుద్దినా సరే కష్టం అనిపించదు. అలా కాకుండా అంట్లు మొత్తం ఒకేసారి రుద్ది కడగాలంటే కష్టంగా ఉంటుంది. అందులో ఈ అంట్లన్నీ ఎండిపోతూ ఉంటాయి. సబ్బు అనేది అంట్లు కరుసుకొని అంట్లు తెల్లగా వస్తాయి. అందుకని ఎవరన్నా కొత్తగా అంట్లు రుద్దటం, కొత్తగా పనులు నేర్చుకునే వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. కొన్ని కొన్ని అంట్లు రుద్దుకొని కొన్ని కొన్ని ఇలా వాటర్తో కడగండి. అంట్లు కడగటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంట్లు కూడా చాలా నీట్గా ఉంటాయి. గాబు దగ్గరగా ఉన్నా సరే ఇలా బకెట్కి నీళ్లు పోసుకొని ఇంకా ఆ నీళ్ళతోటి అంట్లు కడుగుతూ ఉంటాను. ఆ గాబులో నుంచి చెంబు ముంచుకోవటం, కడగటం, మళ్ళీ చెంబు ముంచటం, అలా కడగటం కాకుండా ఒకేసారి బకెట్కి నీళ్లు పోసుకొని ఇంకా ఆ బకెట్ నీళ్ళతో అయితే అంట్లన్నీ నీట్గా కడుగుతాను. అంట్లయితే మొత్తం కడిగేసి పక్కన పెట్టేశాను. బట్టలు కూడా ఉతికేసానండి. బట్టలు ఉతికేసి గోడ మీద పెట్టాను. ఇంకా నీళ్ళు అనేది ఒడుస్తాయి కదా అని. నీళ్ళు ఒడిచిన తర్వాత బట్టలు ఆరేసుకుంటే బట్టలు ముడతలు లేకుండా నీట్గా ఉంటాయి. ఇంక ఈలోపు ఇదిగోండి బట్టలు ఉతికిన నీళ్ళు ఉన్నాయిగా, ఇంక ఈ నీళ్ళతోటి గాబు చుట్టూ అయితే మొత్తం నీట్గా కడుగుతున్నాను. ఇలా చీపిరి పెట్టి రుద్ది కడిగామంటే గాబు చుట్టూ పాచి పట్టకుండా ఉండిద్ది. బండ్లు తుడుచుకునే కర్రను కూడా ఇంకా బట్టలు ఉతికి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లో జాడిచ్చేసాను. మనం బండ్ల తుడిచినప్పుడు మురికి ఉండేది కదా, ఆ మురికి అనేది పోయి కర్ర నీట్గా ఉండిద్దని. ఇవి సబ్బు నీళ్ళు, సరుపు నీళ్ళు అన్నీ ఉంటాయి కదా, అందుకని బండ్ల తుడిచే కర్రకి ఏదైనా జిడ్డు మరకలు ఉన్నా కానీ ఏమన్నా ఉన్నా కానీ నీట్గా పోతాయి. సబ్బు నీళ్ళు అనేవి ఇల్లంతా పోసి కడిగే కంటే, అంటే ఇల్లంతా అంటే బయట వరండాలు అవన్నీ కడుగుతాం కదా, అవన్నీ కడిగే కంటే ఇలా గాబు కాడ ఏదో కొంచెం ప్లేస్ ఉన్న కాడ మనం తిరగని ప్లేస్ కాడ కడగటం మంచిది. సబ్బు నీళ్ళు అనేవి ఇల్లంతా పోసి కడిగామనుకోండి జారతాయి. జారి పడ్డామంటే మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం నడవని ప్లేస్లో అయితే ఈ సబ్బు నీళ్ళు పోసి కడగొచ్చు, కానీ మనం నడిచే ప్లేస్లో మాత్రం ఈ నీళ్లు పోసి కడగొద్దు. బండ్ల జారుతాయి. ఇంకా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి బండ్లన్నీ పగిలిపోయి పళ్ళైపోయి నీళ్ళన్నీ నిలబడుతున్నాయి. ఇంకా ప్రతిరోజు నాకు ఇదొక ప్రాబ్లమేనండి. ఈ నీళ్ళన్నీ పోయేదాకా ఇలా కొడతా ఉండాలి, లేకపోతే అక్కడే నిలబడి వాటర్ మొత్తం పాచిపెట్టిద్ది. అక్కడికి చూడండి లైట్గా పాచి పట్టింది. అందులో చలికాలం కాబట్టి ఎండలు అనేవి సరిగా రావు కాబట్టి ఇంకా లైట్గా పాచి పడతానే ఉంటుంది. అదే ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉండటం అయితే అంతగా పాచి పట్టదు, కానీ మామూలుగా ఈ కాలం అయితే మాత్రం పాచి ఎక్కువగా పట్టిద్ది. అందుకనే నీళ్ళు అనేవి నిలబడకుండా ఇలా చీపురు తీసుకొని మొత్తం కొడతాను. ఇంకా టిఫిన్ అయితే మాత్రం పూరీ చేస్తున్నాను. ఇదైతే సండే రోజు వీడియో అండి. సండే రోజు అయితే టిఫిన్ అయితే పూరీ చేస్తున్నాను. నవీన్ అయితే నిద్ర లేచిన దగ్గర నుంచి ఒకటే గోలండి. టిఫిన్ చెయ్యి ఆకలి అవుతుంది, టిఫిన్ చెయ్యి ఆకలి అవుతుందని. పూరీ చేయడానికి కొంచెం లేట్ అయిద్దిరా, ఇంట్లో అంట్లు పని బట్టల పని అవన్నీ అయిన తర్వాత చేస్తానులే, ఈరోజు స్కూల్ లేదు కదా అంటే కాదు ఆకలి అవుతుందని గోల గోల. అయినా సరే నేను అంట్లు పని బట్టల పని అయిన తర్వాతే ఇంకా టిఫిన్ పని కాడికైతే వచ్చాను. ఈ పని అనేది మనకి కొంచెం లేట్ అయినా సరే ఇబ్బంది లేకుండా ఉండిద్ది కదా. పూరీ కూరకైతే ఉల్లిపాయలు, బంగాళదుంప, పచ్చిమిర్చి ఇవైతే వేసి నూనెలో కొంచెం సేపు ఫ్రై చేశాను. తర్వాత ఇంక ఇదిగోండి కూరకు సరిపడా వాటర్ అయితే పోసాను.
ఉల్లిపాయలు బంగాళదుంప మెత్తగా ఉడికితేనే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కారం వేసుకోకూడదు. పచ్చిమిర్చి ఘాటుతోనే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. కారం వేసుకుంటే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోయింది. నేనైతే మాత్రం పూరీ కూరకి అసలు కారం వేయను, పచ్చిమిర్చినే వేస్తాను. చాలేదనుకోండి ఇంకా 1, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తాను, కానీ కారం అనేది మాత్రం అస్సలుకు వేయను. కూర మెత్తగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం శనగపిండి కానీ లేదనుకోండి 1 స్పూన్ గోధుమ పిండి కానీ వాటర్లో కలిపేసి కూర అనేది చిక్కగా గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. శనగపిండి టేస్ట్ బాగుంటుంది. కాకపోతే కొంతమంది శనగపిండి తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే గోధుమ పిండి వేసుకుంటారు. నేనైతే ఎక్కువ శాతం గోధుమ పిండే వేస్తాను. ఈరోజు మాత్రం ఇంట్లో శనగపిండి ఉంది, అందుకని శనగపిండి అయితే వేసాను. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంక ఇదిగోండి పిండి కూడా కలిపేశాను. పూరీకి పిండి అనేది మనం లూజ్గా కలుపుకోకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకొని ఉంటాయి, పూరీలు కూడా బాగా పొంగుతాయి. పూరీలు చేయక ఈ మధ్య చాలా రోజులు అవుతుంది. పూరీలు చేయాలంటే నాకేందో చాలా పెద్ద పనిలాగా చాలా కష్టంగా అనిపించింది. పూరీకి ఒక కూర చేయాలి, మళ్ళీ మనకు అన్నంలోకి ఇంకో కూర చేయాలి. ఇన్ని కూరలు ఎక్కడ చేస్తాంలే అని చెప్పేసి నాకైతే విసుగొచ్చేసిద్ది. అందుకని నేను పూరీలు అయితే మాత్రం ఎక్కువ పెట్టుకోను. నవీన్‌కి బాగా ఆకలి అవుతుందని వాటికి అయితే కొన్ని పూరీలు చేస్తున్నాను. ముందు ప్రస్తుతానికి 4 పూరీలు చేసి కాల్చిచ్చాననుకోండి, వాడు తింటాడు. తర్వాత ఇంక నిదానంగా పూరీలు చేసుకొని కాల్చుకున్నా ఇంకే ఇబ్బంది ఉండదు. ఈరోజు కూర కూడా చేసే పని లేదు. పచ్చిమిర్చి పచ్చడి ఉంది. అందులో ఇంక మా అమ్మాయి హాస్టల్‌కి వెళ్తుంది. ఇంక మా ఆయన కూడా హాస్టల్‌కి తీసుకెళ్తాడు కదా మా అమ్మాయిని. వాళ్ళైతే అక్కడే తింటారు. ఇంక ఇంట్లో నాకు నవీన్‌కే కాబట్టి ఏ కూరైనా ఏదైనా ఇబ్బంది ఉండదు. పూరీలు చేయడానికి సపరేట్‌గా వేరే పిండి ఉండిద్దంట. కాకపోతే నేను ఎప్పుడూ చపాతీలకి, పూరీలకి అన్నిటికి ఒకటే పిండి వాడతా గానీ, సపరేట్‌గా పూరీ పిండి అనేది తెచ్చి ఎప్పుడైతే వాడలేదు. వీటితో కూడా పూరీలు టేస్ట్ బాగానే ఉంటాయి. ఇదిగోండి పూరీలన్నీ పర్వాలేదు పొంగుతానే ఉన్నాయి. ఒక్కొక్క పూరీ అయితే బాగా పొంగిద్ది. ఒక్కొక్కటైతేనేమో లైట్‌గా పొంగిద్ది. ఒక్కొక్కటైతేనేమో అసలు పొంగను కూడా పొంగదు. కానీ టేస్ట్ మాత్రం బావుంటది. పూరీలనేది ఎప్పుడు ఎర్రగా కాల్చుకోవాలి. తెల్లగా పచ్చి పచ్చిగా కాల్చుకున్నాం అనుకోండి, మెత్తగా ఉండి మనం తింటంటే సాగినట్టుగా ఉండి టేస్ట్ బాగుండదు. కొంచెం పూరీలు కరకరలాడుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటాయి. పూరీలు నేను ఒక్కదాన్నే చేయటం అయితే పూరీలన్నీ చేసి పెట్టుకొని ఇంక ఇలా ఆయిల్లో వేస్తాను. ఇంకెవరన్నా హెల్ప్ ఉందనుకోండి, నేను పూరీలు చేస్తుంటే వాళ్ళు తీయటము. ఇంకా మా అమ్మాయి ఉంది కాబట్టి నేను పూరీలు చేస్తుంటే తను అయితే ఆయిల్లో వేసింది. ఇంకా లాస్ట్లో కొన్ని ఉంటే ఇవైతే నేను వేస్తున్నాను. ఆయిల్ చూడండి ఎలా అయిపోయిందో, నల్లగా వచ్చేసింది లాస్ట్కి వచ్చేటప్పటికి. ఈ పూరీలు నేను పిండితో చేస్తాను. పిండితో చేయటం వల్ల ఈ పిండి మొత్తం ఆయిల్లో పడేసి చూడండి నల్లగా వచ్చింది. నూనెతో చేస్తేనేమో మనకి నూనె అనేది పాడవకుండా ఇలా నల్లగా రాకుండా ఉంటుంది. కాకపోతే నూనెతో అయితే నేను ఎప్పుడూ చెయ్యను. అదంతా జిడ్డు జిడ్డుగా ఉండిద్ది. నాకు అసలు నూనెతో చేయటం రానే రాదు. చపాతీలు కానీ పూరీలు కానీ ఏవైనా సరే నేను పిండేసుకొని పిండితో చేయటమే కానీ ఆయిల్తో మాత్రం అస్సలు చేయను. ఆ జిడ్డు మరకలంటేనే నాకు చీదరగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఆయిల్ని వడగంట తీసుకొని వడగట్టుకోవటమే. ఇంకా రోజు కూరల్లోకి వాడుకుంటాం కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. మామూలుగా హోటల్లో వాళ్ళైతే మళ్ళీ ఇదే ఆయిల్ని పోసి వాడుతూ ఉంటారు కాబట్టి అంత హెల్త్కు మంచిది కాదు. కానీ మనమైతే దీన్ని ఇంకా కూరల్లోకి వాడతాం కదా, ఇంకే ప్రాబ్లం ఉండదులే. ఇదైతే మధ్యాహ్నం పూట వీడియో అండి. మేము టీలు తాగటం, నవీన్ పాలు తాగటం అవన్నీ మధ్యాహ్నం పూటే. నవీన్ అయితే టిఫిన్ తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇంకా మధ్యాహ్నం ఆకలైంది కదా, అన్నం టయానికైతే వచ్చాడు. ఈరోజైతే అన్నం అయితే వండలేదు. చెప్పానుగా వాళ్ళిద్దరూ హాస్టల్కి వెళ్ళిపోయారు. మేమిద్దరమే కదా, అందుకని అన్నం వండలేదు. ఇద్దరికైనా ఆకలి అయింది కదా, వంట చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు. పూరీలు ఉన్నాయండి. ఉదయం పూరీలు చేశాను కదా, నవీన్కి అయితే పూరీలు ఉన్నాయి. ఇదిగోండి హాట్ బాక్స్లో. వాడైతే పూరీలు కూడా తినేశాడు. పూరీలు తిన్న తర్వాత వాడికి పాలు ఇస్తున్నాను. నేను కూడా టీ తాగలేదు. వాళ్ళ హాస్టల్కి వెళ్తా ఇంకా అంతే బయట కూర్చున్నాను. ఇంకా టీ కూడా తాగలేదు. ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకొని తాగుదాం. ఇంట్లో అయితే బ్రెడ్ ఉంది. ఇంకా బ్రెడ్ తినేసి అడ్జస్ట్ అవుదాంలే అనుకుంటున్నాను. మేము ఇంత చేసి అడ్జస్ట్ అవుదామని ఇన్ని ఆలోచిస్తున్నామా, టీ పొడి అయిపోయింది టీ పెట్టుకుందాం అనేటప్పటికి. నవీన్ బూస్ట్ లేనిది పాలు తాగడు. వాడు కొంచెం టీ పొడి వేసి తాగుతానంటే ఉన్న టీ పొడి వాడికైతే వేసాను. నాకైతే టీ పెట్టుకోవడానికి టీ పొడి అయితే లేదు. షాప్కి వెళ్ళి బూస్ట్ తెచ్చుకోరా పాలల్లో కంటేనే వాడికి బద్ధకంగా ఉండి టీ పొడి వేసి ఇవ్వమన్నాడు. ఇంకా ఇప్పుడు తప్పనిసరి అయ్యి టీ పొడికి తెచ్చుకోవాల్సి వచ్చింది. అందుకని షాప్కి వెళ్ళి ఇంకా బూస్టు టీ పొడి 2 తీసుకొని అయితే వచ్చాడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నవీన్కి అయితే మాత్రం పాలిస్తున్నాను.
ఇంక ఇదిగోండి షాప్కి వెళ్ళి బూస్టు టీ పొడి తీసుకొచ్చాడు. వాడు బద్ధకంగా పాపం ఏం వెళ్దాంలే అని టీ పొడి వేయించుకొని కాగబెట్టించుకున్నాడు. అయినా తప్పలేదు, వెళ్ళాల్సి వచ్చింది. బూస్ట్ మాత్రం డబ్బాలు తీసుకురానండి. డబ్బాలు తెచ్చాననుకోండి పిల్లలు స్పూన్తో తినేసి ఆ తడి స్పూన్ డబ్బాలో వేస్తున్నారు, అది గడ్డలాగా కడుతుంది. ఇంకా అందుకని ఎప్పటికప్పుడు ఇలా ప్యాకెట్లు తెప్పిస్తాను. ఒక 5 రూపాయలు పెట్టి ప్యాకెట్ తెప్పించాను అనుకోండి, ఇంకా అదే 4 రోజులు అలా వచ్చింది. నవీన్ని వాటర్ ఇవ్వరా టీ పెట్టుకుంటానంటే చూడండి ఏమంటున్నాడు. వాటర్ పోసి టీ పెట్టుకుంటావా, వీడియోలో అలా చూపిస్తావా అంటున్నాడు. వాటర్ పోసి టీ పెట్టుకోకుండా టీ ఎలా పెట్టుకుంటామండి? అచ్చం పాలతో మనం టీ పెట్టుకోలేం కదా. నాతో కొంచెం సేపు వాదనాడి ఇంకా తర్వాత తీసుకోండి ఇప్పుడు నీళ్ళు ఇచ్చాడు. ఒక్క పూట అన్నం తినపోతేనే ఎన్నో రోజులు తినలేదన్న ఫీలింగ్ వచ్చేసిద్ది. ఉపవాసాలు ఉండేవాళ్ళు ఎలా ఉంటారో నాకైతే తెలియదు, కానీ ఒక్క పూట అన్నం తినపోతేనే ఈరోజు అన్నం తినలేదా అనే ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది. ఇంకా సాయంత్రం పూట అయితే త్వరగా అన్నం వండుకొని కూర చేసుకొని త్వరగా తింటాము. ఏంటో ఒక్క పూటకే అన్నం తినకుండా ఉండలేకపోతున్నాము. అస్సలేం తినకుండా పస్తులు ఉంటున్నామా? అదైతే ఏం లేదు, ఏదో ఒకటి తింటానే ఉంటాము. గ్యాస్ బండ మీద టీ పొడి, ఇంకా ఉప్పు కారం నూనె తిరగమాత గింజలు అవైతే ఇక్కడ పెట్టుకుంటా, కానీ పంచదార అయితే మాత్రం అక్కడ అరమారలో పెడతాను. గ్యాస్ కట్ట అనేది చాలా చిన్నది కదా, ఇవన్నీ పట్టవు, ప్లేస్ ఉండదు. అందుకనే పంచదార అయితే ఆ డబ్బాలో పోసుకొని ఇక్కడ అరమారలో పెట్టుకుంటాను. అరమార కూడా దగ్గరలోనే ఉండిద్ది కదా, మనకు తీసుకోవడానికి అవకాశంగానే ఉండిద్ది. ఇంకా అందుకైతే అక్కడ అరమారలో పెట్టేస్తాను. ఇంక ఇదిగోండి టీ అయితే కాగినాయి. ఇప్పుడు టీ అయితే పోసుకొని ఈ కవర్లో అయితే బ్రెడ్ అయితే ఉంది, ఇంకా బ్రెడ్ తీసుకొని తినటమే. ఈరోజు లంచ్ అయితే ఇంక ఇదేనండి, బ్రెడ్ టీ. నవీన్ అయితే పూరీలు తినేశాడు, నాకైతే మాత్రం ఇంక ఇదే. నాకు ఇలా టీలో బ్రెడ్ తినటం అలా అయితే పెద్ద ఇష్టం ఉండదు, ఇంకా తప్పనిసరి అయి తింటమే. ఎప్పుడన్నా బిస్కెట్లు అలా తింటాం, అవి కూడా పెద్ద ఇష్టంగా ఉండదు. ఇంకేదో ఇంట్లో ఏమి లేనప్పుడు తినాలనిపించినప్పుడు అలా తింటమే, కానీ మామూలుగా అయితే ఇలా అయితే అసలు తినాలనిపించదు. ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు బ్రెడ్ తినాలంటేనే కష్టంగా ఉంటుంది. మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడే నేను బ్రెడ్ తినేదాన్ని కాదు. పాలు పడటానికని బ్రెడ్ తినేవాళ్ళు కదా, నేను అప్పుడే తినేదాన్ని కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.